ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ విస్తీర్ణం పైన పరిమితులట. ఇందిరమ్మ ఇండ్ల పైన స్లాబ్ వేస్తారు కదా, స్లాబ్ మీద కొన్ని కండిషన్స్ పెట్టిరట. ఎట్లుండాలట స్లాబు? ఇంటి ముందు వైపు 3 అడుగులు ఉండాలట, మిగతా వైపులా 1 అడుగు ఉండాలని ఉత్తర్వులట. దాన్ని ఏమంటారు, సూర్ అంటారా ఏదో అంటారు కదా. సో ఆ ఇంటి ముందు 3 అడుగులు ఉండాలన్నట, ముందుకి చుట్టూ 1 అడుగు ఉండాలన్నట. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మించుకునే ఇండ్ల స్లాబ్ పరిమాణాలపైన ప్రభుత్వం పరిమితులు విధించింది. ఇంటి ముందు వైపు 3 అడుగులు, మిగతా అన్ని వైపులా 1 అడుగు చొప్పునే స్లాబ్ ఉండాలని సూచిస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల వరకే నిర్మించుకోవాలని ప్రస్తుతం నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీని ప్రకారం 400 చదరపు అడుగుల్లో నిర్మించుకునే ఇంటికి 500 అడుగుల వరకు, 500 చదరపు అడుగుల వరకు, 600 చదరపు అడుగుల్లో నిర్మించే ఇంటికి 750 చదరపు అడుగుల వరకు స్లాబ్ వేసుకోవచ్చట. అంతకంటే ఎక్కువగా వేసుకోవడానికి అవకాశం లేదట. కిటికీలకు రక్షణ కోసం కూడా స్లాబ్కు బదులుగా సన్షెడ్లు వాడాలన్నట. ఇంటి ముందు భాగంలో అదనపు నీడ కావాలి అనుకుంటే జిఐ షీట్ ఆధారిత షెడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నట. ఈ అంశాలపైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. మీరు ఇచ్చే 5 లక్షలకి మళ్ళీ అది కూడా విడతల వారీగా ఇచ్చే 5 లక్షలకి 100 కండిషన్లు. మళ్ళీ ఇప్పుడు ఆ ఉన్న 50 గజాల్లోనో 60 గజాల్లోనో ఇల్లు కట్టుకోవడానికి, 400 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవడానికి, 400-500 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలతో సాధ్యమైతే మళ్ళీ వీళ్ళు బిల్లు ఎట్లా? లాస్ట్ 4 లక్షలు ఇచ్చిన తర్వాత లాస్ట్ 1 లక్ష రూపాయలు మొత్తం పెయింట్ అన్నీ వేసిన తర్వాత ఆ బిల్లు రిలీజ్ చేస్తున్నారట. ఇప్పుడు చాలామంది ఊర్లలో ఎట్లుంటారు, జనరల్గా ఇళ్ళకి ఎట్లా పోతారు, సరే ప్లాస్టరింగ్ ఈ అస్త్రకారు తర్వాత చేసుకున్నా సరే ముందైతే మనం ఇళ్ళకి పోదాం, 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ డబ్బులు పోగైనప్పుడు మళ్ళీ కొంత డబ్బులు వచ్చిన తర్వాత ప్లాస్టరింగ్ చేసుకుంటారు. కొంతమంది బండలు కొంత లేట్గా వేసుకుంటారు. సో కొంతమంది ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇవన్నీ కూడా కొంచెం తర్వాత చేసుకుందామని డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్కటి పని చేసుకుంటారు. ఇది అట్లలేదు, మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత మిగతా 1 లక్ష రూపాయల బిల్లు వస్తుంది. గోడ కట్టాలి, పెయింట్ వేయాలి, మొత్తం కలర్లు వేసిన తర్వాత వస్తుందట అది. ఇదంతా చేయాలంటే దగ్గర ఒక్కొక్కరు 15 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నువ్వు ఇచ్చే 5 లక్షలకి ఇంకొక 10 లక్షల అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మీరు ఇచ్చేది ఎంతైతే ఉందో అంత పని ఎంతవరకు అయితే అవుతుందో మీరు వాళ్ళకి అవకాశం కల్పించండి, వాళ్ళకి ఆ డబ్బులు రిలీజ్ చేయండి. వాళ్ళు ఇంటికే ఉపయోగించేలాగా చేయండి. ఇంటికే ఉపయోగించాలి అనే కండిషన్ పెట్టండి. కానీ అవసరమైతే ఆ బిల్లులను సబ్మిట్ చేయమనండి. మీరు దేనికోసం ఖర్చు పెట్టారో 5 లక్షలు బిల్లులు సబ్మిట్ చేయమనండి. అంతేగాని నువ్వు పెయింట్ వేసేదాకా నీకు బిల్లు రాదంటే ఎక్కడ పోవాలి? చాలా ఇండ్లు అర్ధాంతరంగా ఆగిపోయినాయి పాపం. ఏం చేస్తారు మరి? అప్పు తేవాల్సిందే కదా. బయట 10 లక్షలు ఎట్లా అప్పు తెస్తారు? ఏంది ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కరెక్ట్గా వస్తున్నాయి, దీంట్లో అనుమానమే లేదట. అంటే ఒకటేసారి వస్తున్నాయా? అంటే మొత్తం ఒకటేసారి వస్తున్నాయా? 5 లక్షలు కాదు కదా, లాస్ట్ 1 lakh రూపీస్ మీకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత కదా వస్తున్నది. రేవంత్ రెడ్డి చేసే పనులకి ఇప్పుడున్న మంత్రులు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతారు, వాళ్ళకి రాజకీయ సన్యాసం తప్పదు. చూద్దాం, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో రోడ్డు విస్తరణ పనులకు నల్గొండలో శంకుస్థాపన చేయబోతున్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనాలి అని కండిషన్ పెట్టండి, ఎంతమంది వస్తారో చూద్దాం. రఘు గారు, నేను ఒకే నియోజకవర్గంలో 4 సంవత్సరాల్లో 4 ఇండ్లు మార్చాను, నా సంగతి ఏంటి? ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే అప్లై చేసుకోండి, మీ ఓటు అక్కడే అయిపోతుంది. సింపుల్. డబ్బు లేని వారికి 5 లక్షలు ఎంతో మేలు జరుగుతుంది. మేము అంటున్నది ఏంటంటే 5 లక్షలు ఎందుకు ఇస్తున్నావు? 5 లక్షలు కూడా ఇవ్వద్దు. 5 లక్షలు కాకుండా ఇంకా దాన్ని 20 లక్షలకు పెంచండి. సాధ్యంగాని హామీలు మనం ఇవ్వలేము, అది కుదరదు. 5 లక్షలు మంచిదే కావచ్చు, కానీ మీరు కండిషన్స్ పెడుతున్నప్పుడు వాళ్ళ అప్పుల పాలు కూడా కాకుండా చూసుకోవాలి కదా. 5 లక్షలు బాగానే ఉన్నది, ఇస్తున్నారు, ఓకే. కానీ మీరు ఇప్పుడు మీరు ఇదే ఇందిరమ్మ ఇల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చారు కదా. అప్పుడు సిమెంట్ బస్తాలను ఇట్లా రకరకాలుగా ఇచ్చినారు. కానీ మీరు పెయింట్ వేయాలి, పెయింట్ వేసిన తర్వాతనే మీకు డబ్బులు వస్తాయి, ఇట్లాంటి ఏం కండిషన్స్ పెట్టలే. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు వారి తల్లిదండ్రుల ఓటర్ కార్డు నెంబర్ తప్పనిసరి అట. ఓహో, అది కూడా అడుగుతున్నారా? ఈరోజు స్పీచ్ దంచుతారట. ఆయన దంచంది ఎప్పుడు?
అన్నా మా అన్నా ఏంది ఎంతసేపు అన్న మా విలేజ్లో ప్రతి ఒక్కరూ భూమి 3 రూపాయల మిత్తిలాగా ఎకరం భూమి తాకట్టు పెట్టి లక్షలు తీస్తున్నారట. అది వారి జీవితంలో కట్టలేరు. అసలే భూమి లేనివాడు అదే గుడిసె దిక్కు. అందుకే చెప్తున్నాను నేను. ఇది ఇది చాలా పెద్ద సమస్య కింద మారిపోతున్నది. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అన్న లాస్ట్ బిల్ రాలేదు. లాస్ట్ బిల్ ఎంత? 1,00,000. ఆర్టీసీ ఎన్నికల కంటే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మెట్రోని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారు. కానీ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీని ఆగం చేస్తే ఎట్లా ఈ ప్రభుత్వాలు? ఇచ్చిన హామీ ఎలక్షన్స్ ముందు విలీనం చేస్తామని. కేసీఆర్తో ఇంటర్వ్యూ చేద్దాం అవకాశం ఇస్తే. అందరిది చేద్దాం, ఎందుకు చేయొద్దు?